తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల కోసం కసరత్తు జరుగుతోంది. అన్ని పార్టీలు ప్రిపరేషన్లో పడ్డాయి. అయితే ఎవరికీ ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. కొన్ని పార్టీల్లో టికెట్లు ఇస్తామన్న నేతలు ముఖం చాటేస్తున్నారు. మరికొన్ని పార్టీల్లో డిమాండ్ ఉన్న చోట నేతలు క్యూ కడుతుంటే బలం లేదు అనుకున్న చోట ఎవ్వరూ అడగడం లేదు. ఇంకొన్ని పార్టీల్లో మార్పులు చేర్పులతో ఎంపీ అభ్యర్థుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. పార్టీలకు ఎంపీ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఎంపీ పదవిపై నేతలకు మోసు తగ్గిందా? ప్రతి పార్టీకి ఎంపీ సమస్యలు తప్పడం లేదా? ఎంపీ ఇప్పుడు ఆకర్షణీయ పదవి కాదు, ఎంపీ కంటే ఎమ్మెల్యే బెటర్ అనుకుంటున్నారు నేతలు. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్న తరుణంలో ఎమ్మెల్యే టికెట్కి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. వైసీపీలో మార్పులు చేర్పులతో ఎవరు ఎంపీ అభ్యర్థి అవుతారనేది చివరిదాకా చెప్పలేని పరిస్థితి. టీడీపీలో కొన్ని చోట్ల ఫుల్ డిమాండ్ ఉంటే మరికొన్ని చోట్ల సరైన అభ్యర్థులే దొరకడం లేదన్న వాదన ఉంది. ఒక్కసారి ఎంపీ అయితే చాలని గతంలో కలలు కనేవాళ్లు. అప్పట్లో ఎంపీకి చాలా గౌరవం ఉండేది. ఎమ్మెల్యేలకు కూడా ఢిల్లీలో పనుంటే ఎంపీ ద్వారానే చక్కబెట్టుకునేవాళ్లు. అలా ఎంపీలకు పలుకుబడి విషయంలో ఏ లోటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిందంటున్నారు నేతలు. ఎంపీ అయితే ఢిల్లీలో కూర్చోవడం తప్ప పెద్ద ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రధాన రాజకీయ స్రవంతికి దూరం కావాల్సొస్తోందని వాపోతున్నారు. ఎంపీగా ఓ టర్మ్ పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే వెనకేసుకుంది ఏమీ లేకపోగా ఎన్నికల్లో అదనపు ఖర్చు తప్పడం లేదంటున్నారు నేతలు. దీనికి తోడు రాష్ట్ర పార్టీలకు దూరమైపోయి జనంతో దగ్గరితనం పోతోందనే భావనలో ఉంటున్నారు. ఈ ప్రభావం ఇప్పుడు ఏపీలో లోక్సభ ఎన్నికల కసరత్తుపై పడుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ పార్టీలో చూసినా ఎమ్మెల్యే టికెట్ కోసమే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ఎంపీ అనగానే తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక సాగు చెప్పి ఎస్కేప్ అవుతున్నారు నేతలు. ఇక్కడ అధికార ప్రతిపక్షాలనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తోంది. గత 20 సంవత్సరాలు బట్టి ఏమైందంటే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ ప్రాంతీయ పార్టీ అవనే, ఇక్కడ ఒక అలయన్స్ గవర్నమెంట్ అవనే, లేకపోతే కాంగ్రెస్ అలయన్స్ అవనే, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అవనే, ఆ పార్టీ ఎంపీలు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటారు. విశేషంగా వచ్చేసరికి టికెట్ కూడా ఇవ్వరు. అందువల్ల వచ్చిన ఎంపీలు మాట్లాడకుండా కూర్చోవటం, ఏదో కొన్ని మాటలు చెప్పుకోవటం, వెళ్ళిపోవటం, ఏదో గౌరవం వచ్చింది, మన ఎంపీ అంటున్నారు, మనకేదో హోదా ఉన్నది, ప్రోటోకాల్ ఉన్నది, వాళ్ళని కలవచ్చు వీళ్ళని కలవచ్చు అయిపోయింది. కాబట్టి దాంట్లో పవర్ లేదు. పవర్ లేని ఉద్యోగం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి ఒక్కో విషయంలో. అందువల్ల చాలా మంది తగ్గిపోతున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. వైసీపీలో మార్పులు చేర్పులతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు స్థానచలనం తప్పడం లేదు. దీంతో కొందరిని అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిత్వం వరిస్తోంది. కొందరు నేతలు వచ్చిన ఎంపీ అవకాశం వదులుకుంటామని, ఎమ్మెల్యే టికెట్టే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మరికొందరు అలుగుతున్నారు. కొంతమంది నేతల పరిస్థితి ఇలా ఉంటే మరికొందరు ఫలానా ఎంపీ సీటే కావాలంటూ పార్టీకి రిజైన్ చేస్తున్నారు. మొత్తం మీద ఎంపీ అభ్యర్థిత్వాల విషయంలో గందరగోళం అయితే తప్పడం లేదు. అటు టీడీపీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. టీడీపీకి బలం ఉందనుకునే చోట్ల ఎంపీ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. కానీ బలహీనంగా ఉందనుకున్న స్థానాల్లో ఎవరూ టికెట్ అడగడం లేదు. టికెట్ ఇస్తామన్నా వద్దంటున్నారు. కొందరు సీనియర్లు కూడా ఎంపీ అంటే విముఖత చూపుతున్నారనే వాదన ఉంది. ఎమ్మెల్యే పదవి ఊరిస్తుంటే ఎంపీ పదవి ఎవరికి కావాలి అనే ఆలోచనలో ఉన్నారు నేతలు. ఎవరికి వారే ఎమ్మెల్యే అయిపోయి రాష్ట్రంలో దర్జా వెలగబెట్టాలని చూస్తున్నారు. కష్టపడి ఎంపీ అయ్యి ఢిల్లీ వెళ్లినా అక్కడ చేసేదేముంది అనే ధోరణి కనిపిస్తోంది. 2014కు ముందు ఎంపీ వేరు, మోడీ వచ్చాక ఎంపీ పరిస్థితి వేరు అనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ మినహా మరే మార్గంలోనూ ఎంపీకి నిధులొచ్చే పరిస్థితి లేదని, ఎంపీకి పెద్దగా ప్రాధాన్యత కూడా లేదని ఫీల్ అవుతున్నారు నేతలు. ఈ మాత్రం దానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ కావడం ఎందుకని వెనకాడుతున్నారు. కొందరు నేతలైతే పార్టీ ఫండ్ ఎంతైనా ఇస్తాం కానీ ఎంపీ టికెట్ మాత్రం వద్దని అధినేతల ముఖం మీదే చెబుతున్నారు. చివరకు దేశవ్యాప్తంగా ఊపందుకునే బీజేపీలోనూ ఎంపీ అభ్యర్థిత్వాల విషయంలో ఇబ్బందులున్నాయి. ఏపీలో బీజేపీ వీక్గా ఉంది కాబట్టి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి నేతలు ఆలోచిస్తున్నారు. పొత్తుంది కాబట్టి ఇబ్బంది లేదనుకున్నా కొన్ని స్థానాల్లోనే డిమాండ్ కనిపిస్తోంది. అసలు కొన్ని స్థానాల్లో ఎంపీగా పోటీ చేయడం అంటే డబ్బు ఖర్చు మినహా మరేం లేదనే లెక్కలో ఉన్నారు నేతలు. ఇలా ఏపీలో పార్టీ ఏదైనా ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి హైరానా తప్పడం లేదు. ఏపీలో దశాబ్దాల తరబడి ఎంపీలుగా పనిచేసిన నేతలున్నారు. అసలు సీటు పేరు చెప్పగానే అభ్యర్థులు రెడీగా ఉండేవాళ్లు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీ ఫోబియా ఏంటని పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎంపీ పదవితో ఉపయోగం లేదని ఫిక్స్ అయిపోతున్నారు నేతలు. మారిన నేతల ఆలోచనలు పార్టీలకు అభ్యర్థుల కరువొచ్చేలా చేస్తున్నాయి. ఇక్కడ నిజంగా ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా? పూర్తిగా లేదు అని చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి కావాల్సినంత మంది ఆశావహులుంటారు, కానీ సరైన అభ్యర్థి దొరకరు. కొన్నిసార్లు సరైన అభ్యర్థి దొరికినా వారికి ఆసక్తి ఉండదు.
పార్టీలు ఎంపీగా పోటీ చేయమని కోరుతుంటే నేతలు రివర్సులో అధినేతలకు ఆఫర్లు ఇస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తామని హామీలిస్తున్న నేతలు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోతే పవర్ వచ్చాక నామినేటెడ్ పదవైనా దక్కకపోతుందా అనే ఆశతో ఉంటున్నారు. కానీ ఒక్కసారి ఎంపీ అయితే 5 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండాలని ఫీల్ అయిపోతున్నారు. 5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అవుదామనుకున్నా అది అంత ఈజీ కాదని లెక్కలేసుకుంటున్నారు. ఇలా ఎటు చూసినా ఎంపీ అంటే పొలిటికల్ రిస్క్ తప్ప మరొకటి కాదంటున్నారు నేతలు. దీంతో పార్టీలు నేతల్ని కన్విన్స్ చేసి ఎంపీ టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీలో ఎంపీ అభ్యర్థుల కోసం చాలా దశల్లో వడపోత జరుగుతోంది. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచో దిగుమతవుతున్నారు. వైసీపీ ఇప్పటికే 11 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 4 లోక్సభ నియోజకవర్గాలకు కూడా కొత్త ముఖాలను ప్రకటించింది. మరో 4 నియోజకవర్గాలకు సిట్టింగుల్ని మార్చే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ నేతగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారైంది. నంద్యాల లోక్సభ నుంచి మైనారిటీని దించాలనే ఆలోచన ఉంది. కడప మైనారిటీ నేత అమ్జద్ భాషా కానీ, సినిమా యాక్టర్ అలీ పేరు కానీ పరిశీలించొచ్చు. నెల్లూరు లోక్సభ నుంచి బొమ్మిరెడ్డి సురేష్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్లు తెరపైకొస్తున్నాయి. అనకాపల్లిలో అయితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తేలాకే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాపట్ల సిట్టింగ్ ఎంపీని తప్పించడానికి మొగ్గు చూపిన వైసీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. అమలాపురం, విజయనగరం నియోజకవర్గాల కోసం కూడా అభ్యర్థుల్ని చూస్తోంది. కేవలం 4 ఎంపీ స్థానాల్లోనే సిట్టింగులకు అవకాశం దక్కేలా ఉంది. బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్న వైసీపీ అవసరమైతే ప్రకటించిన స్థానాల్లోనూ అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉంది. టీడీపీలో అయితే సీట్ల సర్దుబాటే తేలలేదు. అది తేలేదాకా ఏ సీట్లలో పోటీ చేయాలనేది ఖరారు కాదు. అలాంటప్పుడు అభ్యర్థుల ఎంపిక ఎలా అనేది $1 మిలియన్ ప్రశ్న. మొన్నటి వరకు టీడీపీ గ్యారంటీగా పోటీ చేసే బలం ఉన్న సీట్ల కోసం పోటీ ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీకి బలం ఉన్న సీట్లే బీజేపీ అడుగుతోందన్న ఊహాగానాలు రావడంతో నేతలు గందరగోళంలో ఉన్నారు. టికెట్ కోసం ట్రై చేయాలా వద్దా అనే డైలమాలో పడ్డారు. ఏపీ బీజేపీలోనూ కావాల్సినంత అయోమయం ఉంది. కొందరు నేతలకు కొన్ని స్థానాల్లో పనిచేసుకోమని హైకమాండ్ చెప్పిందని అంటున్నారు. కానీ సీట్ల సర్దుబాటు తేలకుండా త్వరపడి పనిచేసుకుంటే టికెట్ ఖరారవుతుందా లేదా అనే సందేహాలు వారికున్నాయి. ఇలా ఏ పార్టీ చూసినా ఎంపీ అభ్యర్థుల విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంటున్నాయి పార్టీలు. మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు కూడా నేతలు పోటీ పడేవారని, కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ చూడని చోద్యం చూస్తున్నామని వాపోతున్నాయి. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీ టికెట్ పై నేతలు ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ తరపునైతే సిట్టింగ్ ఎంపీలు కూడా విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలో కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రతి పార్టీకి ఆశలున్నాయి. కానీ ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం కసరత్తు సాఫీగా సాగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ తరపున ఎంపీ టికెట్లు అడిగేవారే కరువయ్యారు. చివరకు సిట్టింగులు కూడా చేతులెత్తేశారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ పోటీకి ఒప్పుకున్నా ఖర్చు పార్టీనే పెట్టుకోవాలని చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ దూకుడు పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా దూకుడుగానే ఉంటోంది. 2 జాతీయ పార్టీల మధ్య హోరాహోరీలో బీఆర్ఎస్ కు ఎందరు ఓటర్లు మొగ్గు చూపుతారనే అనుమానాలు బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నాయి. పైగా అజెండా విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీకి ఉన్న స్పష్టత బీఆర్ఎస్ కు లేదనే వాదన కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా బరిలోకి దిగడం అంటే రిస్కే అనుకుంటున్నారు నేతలు. అటు కాంగ్రెస్, బీజేపీల్లో దూకుడు పెరిగింది. కానీ ఆయా పార్టీల్లోనూ అన్ని సీట్లకు అభ్యర్థులు లేరనే వాదన వినిపిస్తోంది. పార్టీలు బలంగా ఉన్న స్థానాల్లో చాలా మంది నేతలు ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కానీ బలం లేదనుకున్న చోట్ల అసలు టికెట్ ఇస్తామన్నా తీసుకునేవారు కనిపించని పరిస్థితులున్నాయి. కాంగ్రెస్లో చాలా వరకు సీనియర్ నేతలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. కొందరు మంత్రులయ్యారు, ఇంకొందరు సలహాదారులయ్యారు. ఈ కారణంగా కూడా ఎంపీ అభ్యర్థుల కొరత కనిపిస్తోందనే అభిప్రాయాలున్నాయి. బీజేపీకి దేశవ్యాప్తంగా ఊపున్నా, అయోధ్య అడ్వాంటేజ్ ఉన్నా తెలంగాణలో ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలు నేతల్ని పట్టి పీడిస్తున్నాయి. ఎంత మోడీ మానియా ఉన్నా ఇక్కడ ఎన్ని సీట్లొస్తాయోననే మీమాంసలో పడ్డారు నేతలు. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచినా అది వన్ టైం వండరా, నిజంగా బలం పెరిగిందా అనే లెక్కలు వేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ జరిగితే బీజేపీ తరపున పోటీ చేస్తే నష్టపోతామనే ఆలోచనలో ఉన్నారు నేతలు. ఇలా ప్రతి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి కొన్ని ఇబ్బందులున్నాయని నేతలు భావిస్తున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీలో డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. బీజేపీ తరపున పోటీ చేస్తే అభ్యర్థులకు డబ్బు కూడా సమస్య అనే వాదన ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ ఎన్నికలకు తక్కువ డబ్బు ఖర్చు పెడుతుంది. మరి పార్టీ ఇచ్చే బడ్జెట్తో ఎంపీ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమా అని నేతలు ఆలోచిస్తున్నారు.
కొన్ని చోట్ల సీనియర్ నేతలు పోటీకి హడావిడి చేస్తున్నా బరిలోకి దిగాక ఏం జరుగుతుందో అనే అనుమానాలు లేకపోలేదు. ఇలా ఎంపీ అభ్యర్థుల కసరత్తులో పదనిసలు పార్టీలకు తలపోటు తెప్పిస్తున్నాయి. 17 ఎంపీ సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తోందనే వాదన వినిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే తమ పార్టీ తరపున పోటీ చేయడం ఎలా అడ్వాంటేజ్ అవుతుందో ప్రకటనలిచ్చి మరీ నేతల్ని ఆకర్షించాలేమో అని సెటైర్లు పడుతున్నాయి. మా టికెట్ తీసుకుంటే మీకు గెలవడానికి ఎక్కువ కష్టం అక్కర్లేదనే ప్రచారం చేయాలేమో అంటున్నారు. మా టికెట్ తీసుకుంటే ఆర్థిక వనరులకు లోటుండదని, మా టికెట్తో గెలుపు ఖాయమని ఇలా పార్టీలే స్టైల్ మార్చాలేమో అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో సీనియర్ ఎంపీలు కూడా ఈసారి ఎంపీ టికెట్ అంటే విముఖత చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎంపీ పదవి పెద్దగా లాభసాటి కావడం లేదని నేతలు ఫిక్స్ అయిపోయారు. అందుకే మాకొద్దీ ఎంపీ టికెట్ అంటున్నారు. అప్లికేషన్లు ఆహ్వానిస్తే కొన్ని సీట్లకు 10ల సంఖ్యలో పోటీ పడుతుంటే కొన్ని సీట్లకు ఒక్క అప్లికేషన్ కూడా రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీలు తలపట్టుకుంటున్నాయి. ఓ సీటుకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి మరో సీట్ ఇస్తామన్నా ససేమిరా అంటున్నారు. ఇస్తే అదే ఇవ్వండి, లేకపోతే ఏమీ వద్దు అంటున్నారు. అసలు కొందరు నేతలకు మరో సీటు నుంచి పోటీ చేసే అంత స్థాయి ఉండడం లేదు. మరికొందరికి ఆ స్థాయి ఉన్నా ఆసక్తి చూపడం లేదు. ఇలా రకరకాల కారణాలు, సమీకరణాలు, మారిన పరిస్థితులు ఎంపీ టికెట్ను నేతలు వద్దంటే వద్దనేలా చేస్తున్నాయి. ఎంపీ అభ్యర్థిత్వం వద్దనుకునే నేతల్ని పక్కన పెడితే కావాలనుకున్న వారికి కష్టాలు తప్పడం లేదు. ముందు పోటీదారుల్ని సైడ్ చేయడానికి కష్టపడాలి. తర్వాత పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఎన్నికలకు ఎంత ఖర్చు పెడతారో చెప్పాలి. ఎమ్మెల్యేల్ని సమన్వయపరిచే ప్లాన్ ఏంటో కూడా చెప్పాలి. అన్ని అయ్యాక ఆఖరి నిమిషంలో అధినేతలు మనసు మార్చుకోకుండా ఉండాలి. అప్పుడే టికెట్ వస్తుంది. ఇక టికెట్ వచ్చాకే అసలు కష్టాలు మొదలవుతాయి. అప్పటిదాకా అన్న ఎమ్మెల్యేలు అప్పుడు కొత్తగా షరతులు పెడతారు. డిమాండ్ల చిట్టా విప్పుతారు. మా డిమాండ్లు తీరిస్తేనే మీకు సహకరిస్తామంటారు. ఓసారి దిగాక తప్పదు. అనుకున్న బడ్జెట్ పెరిగిపోతుంది. అయినా సరే కిక్కురు మనకుండా భరించాల్సిందే. ఇంతా చేసి ఢిల్లీ వెళితే అక్కడ పెద్దగా విలువ ఉండడం లేదని వాపోతున్నారు నేతలు. సీత కష్టాలు, పీత కష్టాల సంగతి మాకు తెలియదు, కానీ ఎంపీ కష్టాలు మాత్రం అన్నీ ఇన్ని కాదని నిట్టూరుస్తున్నారు. ఇంత రిస్క్ చేసి ఎంపీ బరిలో నిలవడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. కొందరు నేతలు ముందరి కాళ్లకు బంధాలు వేసి నైస్గా తప్పుకుంటున్నారు. మరికొందరు నేతలు ఆఖరి నిమిషంలో కూడా అత్యవసర కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. పార్టీలకు ఎంపీ అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం ఓ ఎత్తైతే వారు నామినేషన్ వేసేదాకా కాచుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఢిల్లీలో ప్రతినిధి. ఠంచన్గా ఏటా ఎంపీ ల్యాడ్స్ నిధులొస్తాయి. ఇంకేం కావాలని అనుకోవచ్చు, కానీ పైకి కనిపించని బాధలు చాలా ఉన్నాయంటున్నారు నేతలు. ఎమ్మెల్యేలు ఎంపీల్ని లెక్క చేసే పరిస్థితి లేదని, ఆటలో అరటిపండులా తీసిపారేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ప్రోటోకాల్ విషయంలోనూ ఎంపీలకు చిన్నపీట వేస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లే అయింది. ఇక్కడ గతంలో రాజకీయ అవకాశాలు దక్కని నేతలు కూడా ఉన్నారు. అయినా సరే వారు కూడా మాకొద్దీ ఎంపీ టికెట్ అంటున్నారు. అసలు ఢిల్లీ వెళ్లడం ఎందుకు, తలపోటు తెచ్చుకోవడం ఎందుకు అని ఆలోచిస్తున్నారు నేతలు. కొన్ని స్థానాల్లోనేమో విపరీతమైన పోటీ కనిపిస్తోంది. అక్కడ నాకు టికెట్ అంటే నాకే టికెట్ ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు. ఎవరిని పక్కన పెట్టాలో తెలియక పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. టికెట్ దక్కని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తారేమో అనే భయంతో ఉన్నాయి. ఇలా తెలంగాణలోనూ ఎంపీ అభ్యర్థుల కసరత్తు ప్రహసనాన్ని తలపిస్తోంది. ఎంపీ పదవిని గతంలో మాదిరిగా లాభసాటిగా చూడడం లేదా? నేతలు డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడంతో వెనకాడుతున్నారా? ఖర్చు పెట్టినా సంపాదించుకునే మార్గాలు కనిపించడం లేదని జంకుతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో నేతలందరూ ఒకే మాట మీదున్నారు. పార్టీలన్నింటినీ ఒకటే సమస్య వేధిస్తోంది. అదే ఎంపీ టికెట్. అందరూ ఎమ్మెల్యే సీటు అడిగేవారే కానీ ఎంపీ సీటు అడిగేవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అందులోనూ సమర్థుల్ని ఎంచుకోవడానికి పార్టీలు కింద మీద పడుతున్నాయి. ఎంపీ టికెట్ తీసుకుంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అనుకుంటున్నారు నేతలు. పేరుకి ఎంపీ పోస్టు పెద్దదే అయినా ఎమ్మెల్యేలకే ఎక్కువ పెత్తనం చేసే అవకాశం ఉంటోందని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేకి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే విలువ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీకి ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో పనులు చేయిస్తున్నా పెద్దగా గుర్తింపు రావడం లేదని మదనపడుతున్నారు. పార్టీలు కూడా ఎమ్మెల్యేల్ని దగ్గరకు తీస్తూ ఎంపీలను దూరం పెడుతున్నాయనే భావనలో ఉన్నారు. పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప ఎవరికీ ఎంపీలు గుర్తుకు రావడం లేదని వాపోతున్నారు. అటు జనంలో కూడా ఎంపీలు పార్లమెంటుకు వెళ్లడం తప్ప చేసేదేముందనే భావన బలపడుతోందని మొత్తుకుంటున్నారు. ఏదేమైనా ఎంపీ పదవి అంటే దర్జా, దర్పం, వైభోగం అంతా గతమే అంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎంపీకి విలువ లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎంపీ టికెట్ తీసుకుని ఏం చేయాలని నిలదీస్తున్నారు. 7 ఎమ్మెల్యేలు ఖర్చు చేసేంత ఎంపీగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, పార్టీలు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత కూడా తమపైనే పెడుతున్నాయని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంత కష్టపడ్డా ఫలితం మాత్రం అంతంతే అంటున్నారు. మరి ఏం చూసుకుని ఎంపీ టికెట్ తీసుకోవాలి, ఎంపీగా గెలిచి ఏం చేయాలని అడుగుతున్నారు నేతలు.
గతంలో ఎంపీ టికెట్ దక్కని వారు బాధపడేవారని, ఇప్పుడు ఎంపీ టికెట్ వచ్చినా బాధలు తప్పడం లేదని వాపోతున్నారు. గత దశాబ్ద కాలంగా కేంద్రంలో కంటే రాష్ట్రాల్లోనే రాజకీయాలు రంజుగా ఉంటున్నాయి. ఈ రసవత్తర రాజకీయంలో తమకు పాత్ర లేకుండా పోతోందనేది ఎంపీలుగా ఉన్న నేతల బాధ. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్టీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు, కానీ ఎంపీలను ఎవరు అడుగుతున్నారనే ఆవేదన వారికుంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఈ విషయాన్ని పార్టీలు అడ్రస్ చేస్తే నేతల అభిప్రాయం మారొచ్చనే వాదన లేకపోలేదు. పార్టీలు కూడా ఎంపీల విషయంలో తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంపీ అనగానే బంగారు బాతులా చూసి వీలైనంత ఎన్నికల ఖర్చు పెట్టిద్దాం అనుకోవడంతో నేతలు ముందే బెదిరిపోతున్నారు. ఎంపీలంటే పార్టీలకు నిధులు సమకూర్చేవారు మాత్రమే అనే ముద్ర వేయడం కూడా తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఇప్పటికీ ఎంపీ అభ్యర్థిత్వానికి వ్యాపారులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. కానీ కేవలం వ్యాపారులతో బండి నడవదు. సీరియస్ పొలిటీషియన్లు కూడా అవసరమే. కానీ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్లు ఎంపీ పదవిపై ఆసక్తి చూపడం లేదని పార్టీలు చెబుతున్నాయి. దీనికి పైకి కనిపించే కారణాలతో కనిపించని అంశాలు కూడా తోడవుతున్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో నేతల్ని ఎంపీ ఫోబియా పట్టిపీడిస్తోంది. పార్టీలకు ఎంపీ టికెట్లు ఖరారు చేసేటప్పటికీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత పనవుతోంది. ఇదేదో అనుకోకుండా ఇప్పటికిప్పుడు తలెత్తిన పరిణామం కాదనే వాదన కూడా ఉంది. కొంతకాలంగా ఎంపీలకు తగ్గుతున్న ప్రాధాన్యతే దీనికి కారణమని చెబుతున్నారు. ఇప్పటికైనా పార్టీలు ఎంపీలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలనే సూచనలు కూడా వస్తున్నాయి. నిజానికి ఎమ్మెల్యే పోల్ మేనేజ్మెంట్ కంటే ఎంపీ పోల్ మేనేజ్మెంట్ కష్టమే కాదు, సంక్లిష్టం కూడా అనే అభిప్రాయం ఉంది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని ఎంపీలుగా చేసిన వారి ప్రధాన ఫిర్యాదు. ఈ విషయంలో పార్టీలు ఎలాంటి సమాధానం చెప్పలేకపోవడం నేతలకు ఎంపీ అంటే ముఖం మొత్తేలా చేస్తోంది. ఎంపీలుగా చేయడానికి ఏమీ లేదా అంటే ఉంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా చేయాల్సింది చాలా ఉంది. కానీ రాజకీయ కోణంలో చూసుకుంటే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండడం లేదనేది నేతల కంప్లైంట్. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని పార్టీల్ని కోరుతున్నారు నేతలు. తమపై కాస్త ఆర్థిక భారం తగ్గించాలని అడుగుతున్నారు. కానీ దశాబ్దాలుగా అలవాటైన వ్యవహారం ఒక్కసారిగా మారుతుందా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నే. ఇప్పటికిప్పుడు పద్ధతి మారకపోయినా భవిష్యత్తులో అయినా అధినేతలు ఎంపీల విషయంలో వైఖరి మార్చుకోక తప్పదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎంపీలను ప్రత్యేకంగా చూడకపోయినా మరీ తీసికట్టుగా ఉండకూడదనేది నేతల వాదన. మరి ఈ విషయంలో పార్టీలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయనేది చూడాల్సి ఉంది. అటు కేంద్రంలో ఎప్పుడైనా సంకీర్ణం వస్తే మళ్లీ ఎంపీలే హాట్ కేకులవుతారనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఎంపీ పదవిపై అనాసక్తి తాత్కాలికమేనని, పరిస్థితులు మారితే మళ్లీ ఎప్పట్లాగే ఎంపీ టికెట్కు డిమాండ్ వస్తుందనే వాదన కూడా ఉంది.